రైట్. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్కి వెళ్తారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లు అర్జున్ రాత్రి 9:40 సంధ్య థియేటర్కి వెళ్ళి మొదటి అంతస్తులో కూర్చున్నారు. తొక్కిసలాట్లో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారు అని టిల్లు తరఫు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగానే హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరైంది అల్లు అర్జున్కి. జైలు సూపరింటెండెంట్కు సొంత పూచీకత్తులు సమర్పించాలని అల్లు అర్జున్ను ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఉదయం ఏదైతే 12 గంటల నుంచి మొదలైనటువంటి హై డ్రామాకి ఒక తెరపడింది. అల్లు అర్జున్ జైలుకి వెళ్తున్నారా, రిమాండ్, సో తర్వాత ఆయన స్టేషన్కి వెళ్ళటం, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి వెళ్ళటం, అక్కడ నుంచి నాంపల్లి కోర్టు. సో ఇక్కడ అర్జెంటుగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో అక్కడ తీర్పు చాలా కీలకమైంది. సో ఆ తీర్పులో ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే జగన్ మామ కూడా స్పందించారు. ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి స్పందించిన నేపథ్యం తర్వాత అల్లు అర్జున్ మామ కూడా స్పందిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ యొక్క అభిమానం తనకి పుష్కలంగా ఉంది, సో తను ఏ తప్పు చేయలేదు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం చూస్తాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఉదయం నుంచి మనం చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్ట్ చేసే విధానం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముందుగా ఆయన ఇంటికి వచ్చి ఆయన నివాసంలో ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన్ని వెళ్ళి తీసుకున్నారు. విచారణని మొదటగా తీసుకెళ్లారు. అయితే విచారణ కాకుండానే ఆయన్ని తర్వాత గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆయనకు వైద్యుల సమక్షంలో కూడా టెస్టులు చేయడం జరిగింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ కోరుతూ కూడా చిక్కడి పోలీసులు చేశారు. దానికి దర్యాప్తుకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఆయన విచారణ చేయాలి. ఈ విచారణకు సంబంధించి మాకు 14 రోజులు రిమాండ్ కావాలని చెప్పేసి పోలీసులు కోరడం జరిగింది. అయితే దీనికి ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో క్యాష్ పిటిషన్ వేశాడు. అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ని అప్లై చేశారు. దీనికి సంబంధించిన కోర్టు కొంత రిజర్వ్ చేసి ఆ క్యాష్ పిటిషన్ స్వీకరించి ఆయన ఎందుకు బెయిల్ కావాలని అడిగిన క్రమంలో అయితే సంధ్యా థియేటర్ మనం చూసాము. 4వ తారీఖు జరిగినటువంటి 5వ తారీఖు రోజు 4వ తారీఖు అర్ధరాత్రి 9:30 టైంలో ప్రీమియర్ షోస్కి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు మైత్రి మూవీస్ ఒక అప్లికేషన్ పెట్టుకుని జరిగింది. అంటే టికెట్ రేట్స్ చాలా హై బడ్జెట్తో ఈ సినిమా చేశాము, మాకు టికెట్ రేట్స్ పెంచమని చెప్పేసి ఒక 800 రూపాయల టికెట్ని కావాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే దీనికి తెలంగాణ తరపు నుంచి కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ వారికి మద్దతు తెలుపుతూ వారికి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే అటువంటి టైంలో సంధ్యా థియేటర్లో అనుకోని సమయంలో రేవతి చనిపోవడం, తన తొక్కిసలాటలో చనిపోవడంతో అల్లు అర్జున్ లేట్గా రెస్పాండ్ అయ్యాడు అనేది విషయం ఒక వాదన ఉన్నప్పటికీ ఆ తర్వాత లేట్గా స్పందించినప్పుడు కూడా కుటుంబానికి, చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షలు కావాల్సినటువంటి వాళ్ళకు జీవితకాలం కూడా నేను చూసుకుంటాను ఒక ప్రెస్ మీట్లో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇట్లా ఉండగా పోలీసులు మాత్రం ఈ ప్రీమియర్ షో వేసే విషయంలో కానీ మా పర్మిషన్ తీసుకోలేదు, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు, అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పడం లేదు. ఇదంతా కూడా ఇక్కడ భద్రత సంబంధించి అక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఈ యొక్క ఇష్యూ జరగడానికి, తొక్కిసలు జరగడానికి, అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కారణం అల్లు అర్జునే అని చెప్పేసి ఆయన A1గా పెట్టి ఆయన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే భాస్కర్ ఎవరైతే రేవతి భర్త కూడా కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇంకా కొసమెరుపు ఏంటంటే రేవతి భర్త కూడా ఈరోజు జరుగుతున్న హైడ్రామా అంతా పరిశీలించిన పెదపట ఫ్యాన్స్ కూడా ఆయనకి వెళ్ళి రిక్వెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ నిజంగా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను పోయినటువంటి నా భార్య ప్రాణాన్ని తీసుకురాలేను, కానీ ఆయన కోసం, ఆయన బావు కోసం నేను కేసు విత్డ్రా చేసుకుంటాను కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా క్రితం కూడా మాట్లాడింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు అల్లు అర్జున్ని అరెస్టు చేయాలి ఈ విషయంలో అంటే అల్లు అర్జున్ని చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు. గతంలో కూడా మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించినట్టు కూడా ఇప్పుడు మీడియా పెరిగిపోయి దీని ప్రభావం ఎక్కువగా, అంతకుముందు చాలా ఈ పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలకు కూడా బుకింగ్స్లో చనిపోయిన వాళ్ళు, ఊపిరాడకి చనిపోయిన వాళ్ళు చాలామంది కోకొల్లలు ఉన్నారు. ఇవే సందర్భంలో చాలామంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తోటి ఇటు పొలిటికల్గా కూడా మద్దతు వచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ మాజీ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ చేసిన తప్పేంటి, అది అనుకోకుండా జరిగిన దురదృష్ట సంఘటన, దానికి అతను ఆదుకుంటానని కూడా చెప్పాడు. ఆయన్ని ఇంతగా కక్ష కట్టినట్లు ఎందుకు అరెస్ట్ చేయాలని అటు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ కూడా ప్రధానంగా చేశారని అంటారు. మీరు చేసిన వ్యాఖ్యల ప్రకారం అంత అవసరం ఎవరికి వచ్చిందంటారు? అంత కక్ష కట్టడానికి అల్లు అర్జున్ గారు ఏమైనా చేశారు, లేకపోతే ఎందుకు అంత హైప్ క్రియేట్ అయిందంటారు? అంటే సినిమా స్టార్ కాబట్టి ఈ హైప్ క్రియేట్ అయ్యిందని మనం చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం, అనేక సందర్భాల్లో తొక్కిసలాటలో జరిగిన మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్లో, ర్యాలీస్లో చాలామంది చనిపోయిన సందర్భాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు అటువంటి యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడ మనకు కనిపించలేదు. ఇప్పుడు ఫిల్మ్ స్టార్ అయిపోయేసరికి ఇప్పుడు ఈ పుష్ప 2 కూడా పాన్ ఇండియాలో కూడా 1000 కోట్ల పైన సాధించి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంది. అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ అవ్వడంతో అందరి చూపు అక్కడే అయిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా పోలీసులు కూడా అంటే కేసు పెట్టారు. ఈరోజు కోర్టు కూడా ఒక రకంగా మందలించినటువంటి వ్యవహారం ఉంది. అక్కడ పీపీ కూడా ఆయన ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదు, మాకు రిమాండ్కి ఇవ్వండి అన్నప్పుడు కూడా ఆయనకు పౌర హక్కులు కూడా ఉంటాయి. అతను ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ కూడా అతనికి కావాల్సినటువంటి పౌర హక్కులు ఉంటాయి. అతను ఎందుకు బాధ్యం చేస్తున్నాడు, అతను చనిపోవడానికి అతనికి ప్రత్యక్ష కారణం ఏమైనా ఉందా అనేసి అన్నారు. పోలీసులు అప్పుడు ఆ క్షణంలో ఏం చేస్తున్నారు, అక్కడ భద్రతా విషయంలో ఎందుకు చేశారు, ఇంటెలిజెన్స్ విభాగం ఏం పనిచేసింది, అందులో చిక్కడపల్లి లాంటి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో అంత రద్దీ ప్లేస్లో ఇంత తతంగం జరుగుతుంటే పోలీసులు ఎట్టిపోయారు అని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అతనికి ఎందుకు బెయిల్ ఇవ్వాలంటే అర్నాబ్ గోస్వామి బాంబే కోర్టు కూడా ఇచ్చింది. ఆయన కేసును కూడా తీసుకొని ఆయనకు అప్పుడు ఎట్లయితే బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ త్రూ ఇచ్చారు. 50,000 పూచికత్తుతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ చేశారు. అయితే కావాల్సిన ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే కూడా అతన్ని సహకరించాలని, దానికి సంబంధించిన పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఆ ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా పర్మిషన్ ఇస్తూనే అతనికి మాత్రం బెయిల్ మంజూరు చేరింది రాజశేఖర్. రైట్. అంటే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా అప్లై చేసే అవకాశం ఉన్నట్లు మనకు ఒక సమాచారం అందుతుంది. సో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నాంపల్లి కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అంటే మొన్న మోహన్ బాబు అంశాన్ని చూసుకుంటే కనుక ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ట్వీట్లు కానీ వచ్చినటువంటి సందర్భాలు మనం చూడలేదు. బట్ అదొక అంశం వేరే. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఇండస్ట్రీ కానీ రాజకీయ వర్గాల నుంచి కానీ విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అండ్ అల్లు అర్జున్కి సపోర్ట్ వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. సో ఈ పరిణామం అనేది చాలా వరకు బ్రహ్మాజీ లాంటి వాళ్ళైతే ఎంతో ఎన్నో సందర్భాలు ఉదాహరిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు, పూనం కౌర్ కానీ, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి కానీ చాలా వరకు కొంతవరకు రాజకీయ అంశం మిళితమై ఉంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎక్కడ లింక్ ఉన్నది అనేది మాత్రం పక్కన పెడితే సో లింక్ అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇండస్ట్రీ స్పందించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాజశేఖర్. యాక్చువల్గా మోహన్ బాబు వ్యవహారం అది ఇంటి వ్యవహారం, అది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కాబట్టి ఇండస్ట్రీ పెద్ద ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే బయట వాళ్ళ నుంచి వచ్చుంటే ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేసేది. ఒక కొడుకుల మధ్య జరిగే కుటుంబాల మధ్య జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూని కొంత ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తూనే ఉంది. అనేక మంది ట్వీట్స్ ద్వారా కూడా తన మద్దతు ప్రకటించారు. చిరంజీవి, నాగబాబు లాంటి వారు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్దామని ప్రయత్నించడానికి పోలీసులు వద్దని చెప్పడంతో ఆయన ఇంటికి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి వారికి మద్దతుగా నిలవడం జరిగింది. అలాగే హీరో నాని, పూనం కౌర్ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ సంబంధించిన అందరూ కూడా మనకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి అది పూడ్చలేనిది అయినప్పటికీ ఆయన స్పందించాడు. ఇది కక్షపూరితంగా చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ వ్యవహారంలో ఆయన ఒక్కడిని బాధ్యం చేయడం కాదు. ఎందుకంటే ఈ వ్యవహారం ఇంకొక అంశం, పోలీసులకు సంబంధించి పర్మిషన్ అనేది చాలా కీలకం మాట ఉంది. ఎస్, అంటే పోలీసుల పర్మిషన్ చాలా కీలకం. కానీ ఇక్కడ ఏదైతే థియేటర్ యాజమాన్యం ఒక లేఖ విడుదల చేసింది, మాకు పర్మిషన్ కావాలి, అల్లు అర్జున్ వస్తున్నారు, హీరోయిన్ వస్తుంది, దాంతోపాటుగా కొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు, విఐపీలు వస్తున్నారు, మాకు భద్రత కల్పించండి, బందోబస్తు కావాలని అడిగారు. కానీ పోలీసులు వెంటనే ఒక రిప్లై ఇచ్చారు. సో ఇక్కడ మేము సినిమా ఏదైతే షోస్కి మాత్రమే అనుమతిస్తున్నాం, కానీ ఎక్కడ అల్లు అర్జున్ హీరోకి ప్రొటెక్షన్ కల్పించడానికి సిద్ధంగా లేము అనే విషయాన్ని కూడా థియేటర్ యాజమానికి చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. యాక్చువల్గా పోలీసులు మాత్రం అదే విషయం చెప్పారు. యాక్చువల్గా మాకేంటే ప్రీమియర్ షోకి కావాల్సిన పర్మిషను వారికి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్కి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఏ విధమైన సపోర్ట్ కావాలో అంతవరకు ఇచ్చామని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నదంటే పోలీసులు అలా చెప్పినప్పటికి కూడా ఒక స్టార్ వస్తున్న విషయము ఆయన మధ్యాహ్నమే ప్రకటించడం జరిగింది. నేను ఈరోజు సంధ్యాకి 9:30కి వస్తున్నాను అని ఆ రోజు ఎవరైతే 4వ తారీఖున సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. తర్వాత ఒక
ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది పోలీసులకు, ఆ విభాగం ఏం చేసినట్టు అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక స్టార్ వస్తున్నప్పుడు, ఒక వ్యక్తులు వస్తున్నప్పుడు, ఒక హీరోయిన్స్ వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేసింది? వాళ్ళు ఆల్రెడీ అప్పటికే పెట్టినటువంటి కొంత స్టాఫ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ సమాచారం ఇచ్చుండొచ్చు. కానీ ఇవ్వలేదని చెప్పుకోవడం ఏంటంటే కేసు మాకు సంబంధం లేదు, మీ విషయంలో మాదేం తప్పు లేదని పోలీసులు చేదులుపుకునే ప్రయత్నం చేశారు తప్ప నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేదని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి మీరు అన్నట్లు పూర్తిగా రాజకీయ అంశాలు ముడిపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు స్పందించాల్సిన సందర్భం, ఆయన కూడా స్పందించారు. కేటీఆర్ ట్వీట్లు అన్ని ఒక అంశం అయితే, సో అభిమానులు 12 గంటల నుంచి ఏం జరుగుతుంది, మా హీరో ఏమవబోతున్నారు, ఎందుకు అసలు ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది పోలీసులు అని ఒక కొంతవరకు ఆశ్చర్యం, కొంతవరకు ఆక్రోశం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ నుంచి వినిపించాయి. జైలు కూడా అదే స్థాయిలో చేరుకున్నారు. అక్కడ ధర్నాలు చేస్తూ జై అల్లు అర్జున్ అంటూ కూడా ఫ్యాన్స్ కూడా హంగామా చేశారు. ఎట్టకేలకు ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. చాలా శుభవార్త అభిమానులకి, క్లియర్ కట్గా చెప్పాలంటే. సో ఇక్కడ అభిమానుల స్పందన ఎలా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒక రకంగా ఎప్పుడైతే పోలీసులు అతని ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారో అప్పటి నుంచి అభిమానుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. ఒక సగం కొంతమంది ఉద్రేకం కూడా ఫీల్ అయ్యారు. అతని ఇంటికి వెళ్ళడం, ఆయన చిక్కడపల్లి స్టేషన్కి వెళ్తే చిక్కడపల్లికి స్టేషన్కి వెళ్ళారు. ఇంకా నాంపల్లి కోర్టుకు అయితే కొన్ని వేల మంది అభిమానులు కూడా రావడం జరిగింది. ఆయనకు బెయిల్ రాకపోతే ఒక రకమైనటువంటి అభిమానులు కూడా ధర్నాలు చేయడానికి కూడా సిద్ధపడ్డ పరిస్థితులు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. అంటే ఒక రకంగా బెయిల్ రావడం అనేది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి ఖచ్చితంగా మీరు అన్నట్లు ఫ్యాన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది, ధర్నాలు చేసే అవకాశం. దీన్ని ఒక యాంగిల్లో చూసుకుంటే సైడ్ ట్రాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి ఒక ముగింపు పలకడం, బెయిల్ రావడం అనేది ఒక శుభ పరిణామం మనం చెప్పుకోవచ్చు అంటారు. అంటే మొత్తం టోటల్ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక బెయిల్ రావడం అనేది మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది. ఎందుకంటే అభిమానులు అనేది తనకు ఇష్టమైన హీరోని అరెస్ట్ చేసినప్పుడు, తను కూడా ఒక్కడిని బాధ్యత చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరిలో ఉద్రేకం ఉంటుంది, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాటన్నిటికి తావివ్వకుండా కోర్టు కూడా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే చెంచల్గూడ జైలుకి కూడా తీసుకెళ్లారు కూడా, అక్కడికి ప్రొసీడింగ్స్ అని అయితే అక్కడికి కూడా భారీగా అభిమానులు, ఆయన బయటకు వస్తే ఆయన స్వాగతంగా అతని ఇంటికి తీసుకెళ్లాలని కూడా అభిమానులు కూడా అక్కడ కోర్టుకు వెళ్తున్నాడు, అంటే జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాము రాజశేఖర్. రైట్. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ఎక్కడున్నారు, ఎందుకంటే జైలుకి వెళ్ళబోతున్నారు, రిమాండ్ 14 రోజుల పాటు విధించారని వార్త విన్నాం. తర్వాత వెంటనే హైకోర్టు తీర్పుతో మధ్యంతర బెయిల్ వచ్చింది, 50,000 రూపాయలు పూచీకత్తులతో. సో బెయిల్ వచ్చింది 4 వారాల పాటు. సో దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఎక్కడున్నారు, తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మనకున్నాయా? అయితే క్యాష్ పిటిషన్ తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిండు. అయితే అంటే ఈ నిర్ణయం వచ్చే వరకు ఇప్పటివరకు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి వరకు క్యాష్ పిటిషన్లో ఎమర్జెన్సీగా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన చెంచల్గూడ పోలీస్ స్టేషన్కి తరలించారు, చెంచల్గూడ జైలుకి. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ అయితే లాయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని తీసుకెళ్ళి అక్కడ ప్రొసీడ్ చేసినప్పుడు ఫార్మాలిటీస్ అంతా కూడా అయ్యడానికి 1-2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్ తర్వాత అల్లు అర్జున్ని నేరుగా తన పోలీసులు భద్రతా సమక్షంలో ఆయన ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. అండ్ పూర్తి స్థాయిలో చూసుకుంటే అల్లు అర్జున్ అభిమానులకి ఇండస్ట్రీకి సంబంధించి చాలా వరకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్ అరెస్టుపై పాజిటివ్గా, నెగిటివ్గా, అంటే అంత అవసరం ఏమొచ్చింది అన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ట్వీట్స్ చేస్తే, కొంతమంది చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నటువంటి వాదన కూడా వినిపించారు. రాజకీయ నాయకులు సైతం స్పందించినటువంటి సందర్భాలు చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించారు, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఏపీకి సంబంధించి ఆయన స్పందించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అంబటి రాంబాబు లాంటి నేతలు, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తప్పిదంగానే, పోలీసులు తప్పిదంగానే భావించినటువంటి ఆ ట్వీట్లు కూడా మనం వరుసగా చూస్తాం. మొత్తానికి ఒక ముగింపు అయితే పలికింది ప్రస్తుతానికి. సో తర్వాత తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఏదైతే వచ్చిందో, తర్వాత రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా ఉండబోతున్నాయి. సో మొత్తానికి అల్లు అర్జున్కి అయితే బెయిల్ మంజూరైంది, మధ్యంతర బెయిల్. సో ఆయన అభివాదం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆయన అభివాదం చేస్తూ ప్రేక్షకులకు ఏదైతే ఉన్నారో అభిమానులకు సంబంధించి ఉదయం నుంచి కూడా 12 గంటల నుంచి మొదలుపెట్టి దాదాపుగా 5.5 గంటల పాటు క్షణక్షణం ఉత్కంఠ అన్నట్టుగా క్షణానికి ఒక మలుపు తిరుగుతోంది. ముందు విచారణ అన్నారు, విచారణ తర్వాత